మదనపల్లిలో నేచర్ వ్యాలీలో ప్రీమియం విల్లా ఫ్లాట్ ఓనర్ కావడానికి కింది నెంబర్లను సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వరి. మనం ఇప్పుడు అన్నమయ్య జిల్లా రాయచోటిలో ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర ఉన్నాం. గాలివీటి రోడ్లో రింగ్ రోడ్డు దగ్గర ముబారక్ యాక్సిడెంట్ అయింది. వాళ్ళని ప్రభుత్వ హాస్పిటల్కి పోలీసు వారు తరలించడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులను అడిగి తెలుసుకోతున్నాం. ఏం జరిగిందమ్మా మీ అబ్బాయికి? యాక్సిడెంట్ అయింది మేడం. నా బిడ్డకు చనిపోయినాడు. ఎక్కడ? రింగ్ రోడ్ కదా మేడం, గాలి రోడ్డున. మా పాలమాల పిల్లడు ఒకడు, పనేపల్లి పిల్లడు ఒకడు, ముగ్గురు వస్తున్నారు మేము అక్కడి నుండి. ఎవరెవరు వెళ్తున్నారు? ముగ్గురు వెళ్తున్నారు మేడం. ముగ్గురు ఎవరెవరు వెళ్తున్నారు? ఒకే ఊరోళ్ళేనా? లే, పాలన పిల్లడు కూడా మూడు రోజులు ముగ్గురు వాళ్ళు ముగ్గురు పోతున్నారు. హైదరాబాద్ బెంగళూరు పోతున్నారు పని లేకని. ఆ పనిలే నా బిడ్డ నాకు చెప్పాడు, మా నువ్వు మీ నాయన ఒప్పిమ్మా, మీ నాయన ఒప్పిమ్మా అన్నాడు. నా మోని నేను ఒప్పించిన. సరేలే నాయన అన్నాడు. స్కూల్ కాలేజీ అంటే కాలేజీ 3 నెలలు లేదట్లేబ్బా అని చెప్పిన మా అంటే అనుకో. మా అంటే సరేలే నాయన నీ ఇష్టం లే పో అని చెప్పి అయిపోయినాడు. మీ ఆయన ఆర్డర్ చేయను కదా నాయన అంటే, సరేలేమ్మా మా నాన్న ఆర్డర్ నాకు ఇచ్చాను ఆర్డరు, నేను పోతానమ్మా అని చెప్పి మటన్ చేసిన మేడం. నిన్న తిని నా బిడ్డ అలవాడినాడు అంతే మేడం. నాకు వచ్చే 7:30 6:30 అటెండ్ వచ్చేసాడు. మళ్ళీ వచ్చే 8 అన్నంతగా మళ్ళీ తెలిసి మాకు చనిపోయాడని. మళ్ళీ అటెండ్ కాకలు పట్టుకుని వచ్చేసినాం మేడం. మేము ఏం చేయాలో ఏం పడ మేడం, నా బిడ్డ చనిపోయాడు. ఏం న్యాయం జరుగుతుందో ఏం పడ వ్యవసాయం. వాళ్ళు నా కొడుకు చంపేసినారో ఏం పడ ఏమో నాకు దిక్కులేదు మేడం. నాకు మీకు ఎవరిపైన అనుమానం ఉందా? మాకు ఎవరి మీద అనుమానం లేదు మేడం. అనుమానమే లేదు మాకు, ఎవరి మీద అనుమానం లేదు. మీ అబ్బాయా? నా కొడుకు. ఏం జరిగింది చెప్పండి. ఏం జరగలే, వచ్చినాడు ఏదైతే పోతాను బెంగళూరుకు. నాకు బస్ స్టాప్లో వదిలేసి వచ్చారని పిల్లలు తొడుకొని పోతాను అన్నాడు. ఎవరు అంటే పలానా వాళ్ళు వదిలేస్తారులే అన్నాడు. పోయిన ఒక అర్ధ గంటకు మళ్ళీ అప్పుడే చనిపోయినాడని. చనిపోయినాడల్లా యాక్సిడెంట్ అయినది అన్నారు. మేము పరిగెత్తి వచ్చాక అప్పటికే కాలం అయిపోయినాడు. మీకు సంతానం ఎంతమంది? 2 కుమారులమ్మా, పెద్ద కొడుకు అంతే అమ్మా. మేము పేదవాళ్ళమే. బాబు ఏమన్నా చదువుకున్నాడా? ఇంటర్ వరకు చదివినాడు, డిగ్రీ వరకు చదివినాడమ్మా. ఏ కాలేజీ? ఏ కాలేజీ నాకైతే చదువు రాదమ్మా. ఇది రావిచీట్లోనే నేను అది ఇంకేమన్నా ప్రభుత్వం తరఫున ఏం పని చేస్తారు? మేము వ్యవసాయం కూలి పనులు చేసేదాన్ని, వ్యవసాయం చేసుకున్నాం. కూలి పని చేసుకొని మీ జీవనాధారం మీకు ఏం కావాలనుకుంటాను? ఏమి ఇచ్చారు గవర్నమెంట్ తరఫున ఏదో ఇచ్చి ఇవ్వచ్చు, లేదంటే లేదు. గవర్నమెంట్ తరఫున సాయం చేయొచ్చే మంచిది అని అనుకుంటే పేదవాళ్ళు. వీళ్ళు ఎలా తెలుసు మీకు ఆ ఊరోళ్ళ? మా ఇంటికి పక్కన ఇల్లు మా దగ్గర. పిల్లోడు కూడా మంచివాళ్ళు. చదువులు అయిపోయిన తర్వాత బెంగళూరుకి జాబ్ కోసం పోమని తల్లి ఇద్దరు ఒప్పుకొని పంపించేటప్పుడు మార్గ మధ్యములో 30 కిలోమీటర్లు వచ్చిన తర్వాత అక్కడ రోడ్డు రహదారి పక్కన ఇది జరిగిన సంఘటన. తెలిసిన వెంటనే మేము ఇక్కడికి చేరుకున్నాం నిన్న సాయంకాలం. ఆ తర్వాత వచ్చి తెలుసుకుంటే బైక్లో నుంచి పడింది వాస్తవము. ఆ పిల్లలకి ఏదైనా గవర్నమెంట్ తరపున తల్లిదండ్రులు ఇద్దరు కూలి పని చేసుకొని జీవనం గడుపుకుంటూ ఉండేవాళ్ళు. 2 పిల్లలు చదివించుకొని ఆర్థికంగా వెనకబడి అప్పులు అవి ఉన్నాయి. వాళ్ళకి ఏదైనా కానీ మన గవర్నమెంట్ తరపున సహాయం అందించి వాళ్ళకు అండగా ఆదుకోవాలని మరి కోరుకుంటున్నాం. మీకు ఆ ఊరోళ్ళ మీరు? మా ఊరు పక్కనే అండి. వారి పక్కనే వస్తున్నారు వీళ్ళు. వాళ్ళ నాయన చెప్పేవాళ్ళు బెంగళూరుకి ఏదైతే ఉపాధి కోసం పోతున్న వాళ్ళు. ఇంటర్మీడియట్ డిగ్రీలో జాయిన్ అయినాడు. ఉపాధి కోసం పోతున్నాం. నైట్ 8:15 ఆ మధ్యలో ఇక్కడ బైపాస్లో యాక్సిడెంట్ అయిందని చెప్తే మళ్ళీ వచ్చి చూస్తే 2 వస్తున్నారు. ఇక్కడ ఎగిరిపడి స్పాట్లోనే డెడ్ అయింది జరిగింది. బాగుంటుందని మేము కోరుకుంటున్నాము. మేము కూడా నైట్ నుంచి ఇక్కడ కార్యక్రమం చేస్తున్నాం. అంటే వీళ్ళు ఫోన్ చేసి చెప్పారా? అవునవును, ఇలా జరిగింది ఇలా జరిగింది చెప్పారు మాకు. నైట్ వచ్చాము. ఇంకా మార్నింగ్ నుండి మేము ప్రాసెస్ అంతా కేసు స్టేషన్ కాడ ఎఫ్ఐఆర్ కానీ మంచి చూసుకున్నాము. ఇప్పుడు మార్చి కాడ ఉన్నాము. ప్రభుత్వం తరఫున ఏమన్నా మీ ద్వారా కూడా చెప్పండి. బీదోళ్ళు ఏమైనా సహాయం చేయమండి గవర్నమెంట్ తరఫున.